పుష్పగిరి కడప జిల్లా కేంద్రానికి అతి సమీపంలో 5 నదులు ఒకే చోట కలిసే ప్రకృతి పలకరింపుల పర్యాటక కేంద్రం. ఈ క్షేత్రము కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున ఉంది. ఇది అనేక దేవాలయాలకు ప్రసిద్ధి. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అంటారు. శైవులు మధ్య కైలాసం అని పిలుస్తారు. ఈ క్షేత్రము పుష్పగిరి గ్రామం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. పుష్పగిరి సమీపంలో పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనదీ క్షేత్రం అంటారు. చూస్తే ఇక్కడ మీరు ఈ నది యొక్క బ్రెడ్త్ కనిపిస్తది. అంటే చాలా విశాలంగా ఉంటది. ఈ 5 నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి నది యొక్క సైజు, విడ్త్ పెరుగుతది ఇక్కడ. అందుకే మీరు ఎంత వెడల్పు ఉందో చూడొచ్చు నదిని ఇక్కడ. నదికి ఒకవైపు గ్రామం ఉంటది. ఇంకొక వైపు గిరి ఉంటది. ఈ గిరిని పుష్పగిరి అని పిలుస్తారు. ఇక్కడ మన అరుణాచల గిరి మాదిరిగానే ఇక్కడ కూడా పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ మొత్తం ప్రదక్షిణ చేయడానికి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది ఔత్సాహికులు ఇక్కడ పౌర్ణమికి వస్తున్నారు. అలాగే స్థానిక పురాణం ప్రకారము గరుడు ఇంద్రలోకం నుండి అమృతాన్ని తీసుకెళ్తున్నప్పుడు దానిలోని ఒక చుక్క ఈ ప్రదేశంలో ఉన్న కొలనులో పడి దానిని పవిత్రంగా మార్చింది. ఒకరోజు ఒక వృద్ధ రైతు దుర్భర జీవితం మీద విరక్తి వచ్చి ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఆ కొలనులో దూకాడు. కానీ ఈ అమృత ప్రభావంతో అతను యువకుడిగా మారి బయటికి వచ్చాడు. దానికి అతను చాలా ఆశ్చర్యపడిపోయి తన భార్యకు తెలిపి ఆమెను కూడా తీసుకొచ్చి ఒకసారి ఈ కొలనులో ముంచాడు. ఆవిడ కూడా యువతిగా బయటికి వచ్చింది. ఈ విషయము ఆ చుట్టుపక్కల అంతా వ్యాపించి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా వచ్చి మునకలు వేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా యువకులు యువతులుగా బయటికి రావడం మొదలుపెట్టారు. మెల్లిగా ఈ వార్త సత్యలోకానికి చేరుకుంది. బ్రహ్మ గాబరాకు గురి అయ్యి శ్రీ మహావిష్ణువును పరమశివుని సహాయాన్ని అర్థించాడు. వారిద్దరూ కూడా ఈ కొలనును మూసివేయడానికి ఆంజనేయుడిని పంపించారు. ఆంజనేయుడు కొలనును మూయడానికి కోసము ఒక కొండను ఈ కొలనులో వేశాడు. అంటే అలా వేయడం వల్ల కొలను మూయబడుతుందని భావించి అలా వేశాడు. కానీ ఈ అమృత ప్రభావంతో ఆ కొండ మునగడానికి బదులుగా పువ్వులా తేలడం ప్రారంభించింది. దాంతో అర్థమైంది ఈ అమృత ప్రభావంతో దీన్ని మూసేయడం కష్టం ఇంకా అని చెప్పి శ్రీ మహావిష్ణువు పరమశివుడు నడుం బిగించారు దాన్ని మూసేయడానికి. వారిద్దరు కూడా ఆ కొండపైన చెరొక పాదం ఉంచి దాన్ని తొక్కి పెట్టి ఆ కొలనును మూయడానికి నిర్ణయించుకున్నారు. అందుకే ఈ శివుడు పాదం పెట్టిన ప్రదేశాన్ని రుద్రపాదంగాను, విష్ణువు పాదం పెట్టిన ప్రదేశాన్ని విష్ణుపాదంగాను పిలుస్తారు. ఇంకొక స్థల పురాణం ప్రకారము శ్రీరామచంద్రుడు ఇక్కడ త్రేతాయుగంలో వైద్యనాథేశ్వరుడిని పూజించాడని, ఈ పూజించే ప్రక్రియలో చాలా పువ్వులు వినియోగించారని, ఆ పువ్వులు మొత్తం ఒక కొండలాగా పేరుకుపోయాయని, అందుకే దీనికి పుష్పగిరి అనే పేరు వచ్చిందని చెప్తారు. స్కాంద పురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. అలాగే ఇక్ష్వాకు శాసనాలలో శ్రీశైలం అనే ప్రసిద్ధ జ్యోతిర్లింగ స్థలానికి ఇది దక్షిణ ద్వారంగా పేర్కొనబడింది. ఆలయ గోపురము ఆలయానికి కొద్దిగా నైరుతి దిశలో ఉంది. మొత్తం ఆలయం చూసుకుంటే ఇది చతురస్రాకారంలో ఉంటుంది. ఆలయం యొక్క ప్రదక్షిణ మార్గంలో వాయువ్య దిశలో శివుని ఆరాధన కోసం పవిత్రమైన బిల్వవృక్షం ఉంటుంది.
సో ఇది మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్. సో ఈ ఆలయము ఒక మండపం ఉంటుంది. ఆ మండపము మొత్తము 12 స్తంభాలు ఉంటాయి. సో ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ప్రధానమైన ఆలయాలు చెన్నకేశవ మరియు శివాలయం. కెమెరాలు లోపలికి నిషిద్ధం కాబట్టి మనం లోపల చూపించలేము. ఓన్లీ ఎంట్రన్స్ దాకానే కెమెరా చూపించగలం. సో కొండ మీద ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. అలాగే ఇదే ఆవరణలో ఉమామహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వరాలయాలను కూడా చూడొచ్చు. ఇంకా త్రికూటేశ్వర, దుర్గా, శివ, రుద్రపాద మరియు దేవి వంటి ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈ ఆలయము మొట్టమొదటిగా చోళరాజ వంశానికి చెందిన కరికాల చోళుని కాలంలో మొదలైంది. సో ఈ చోళుల కాలం నుండి మొదలుపెట్టుకొని ఆధునిక శిల్పకళ వరకు కూడా అన్ని శైలులు ఇందులో మిళితమై ఉన్నాయి. అలాగే ఈ శిల్పాలలో ప్రధానంగా చూస్తే రామాయణ మహాభారతానికి చెందిన ఘట్టాలు ఉంటాయి ఇక్కడ. మనము సరిగా చూస్తే అన్నీ కూడా రామాయణ మహాభారత ఘట్టాలతో పోల్చుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఇక్కడున్న శిల్పాలలో నృత్య గణపతి మరియు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధన చేసే ఈ 2 శిల్పాలు చాలా ముఖ్యమైనవి. ఈ ఈ టెంపుల్ కాంప్లెక్స్ చాలామంది రాజుల ద్వారా కూడా డెవలప్ చేయబడింది. ఇది చూస్తే డైనాసిటీ ప్రకారము ఇక్ష్వాకులు, పల్లవులు, చాళక్యులు, రాష్ట్రకూటులు, వైదుంబులు, కాయస్థులు, కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాలకు చెందిన నిర్మాణ శైలులన్నీ కూడా కనిపిస్తాయి ఇందులో. అంటే చోళుల కాలం నుంచి మొదలు పెట్టుకొని విజయనగర సామ్రాజ్య రాజుల వరకు కూడా ఈ టెంపుల్ డెవలప్ అవుతూనే ఉంది. ఇతోధికంగా వారందరూ కూడా ధూపదీపాలకు, అలాగే మండపాలకి, లేకపోతే గోపురాలు నిర్మించడము, శిల్పాలను చెక్కించడము, వీటన్నిటిపైన వాళ్ళు ఇతోధికంగా ఖర్చు చేశారు. అందుకే చూస్తే మనము ఇక్కడున్న శిల్పాలను మనము హోయసాల, హాలిబేడు ఇలా ప్రధానమైన టెంపుల్స్తో పోల్చి చూడొచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న శిల్పకళ వాటికి ఏమాత్రం తీసిపోదు. నిర్మాణ శైలి కూడా దాదాపు అలాగే ఉంటుంది. చాలా ఫైన్ ఆర్కిటెక్చరల్ ఎక్స్పర్టైజ్ చూడొచ్చు మనం ఇక్కడ. అలాగే అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించిన జగద్గురు ఆదిశంకరాచార్య అనుసరించిన మరియు సూచించిన చార్ధామ్ మార్గాలలో రామేశ్వరం, వారణాసి కూడా ఒకటి. సో ఈ రామేశ్వరం, వారణాసి మార్గంలో ప్రయాణించే యాత్రికుల కోసం పుష్పగిరి అనేది చాలా ప్రసిద్ధమైన సేదతీరే ప్రదేశం. అలాగే శంకరాచార్య స్థాపించిన ముఖ్యమైన అద్వైత మఠాలలో ఒకటి మరియు శంకరాచార్యుల పవిత్ర పీఠం ఉన్న ఏకైక ప్రదేశం ఆంధ్రప్రదేశ్లో. సో ఒకానొకప్పుడు జనాలు చెప్పేటోళ్ళు ఆదిశంకరాచార్యులు ఒకే రోజులో కాశీ నుంచి ఇక్కడికి ప్రయాణించి ఇక్కడి నుంచి మళ్ళీ కాశీకి తిరిగి వెళ్ళేవారు. అలాగే మిగతా అన్ని మఠాలను కూడా ఒకే రోజు సందర్శించేవారు అని చెప్పి. వారి దగ్గర అలాంటి నిగూఢమైన విద్య ఒకటి ఉండేది. దాని ద్వారా అతను ఏకకాలంలోనే అంటే టైం ట్రావెలింగ్ లాగా చేసి ఒకే రోజు అన్ని మఠాలను కూడా అన్ని పీఠాలను కూడా సందర్శించేవారని కూడా చెప్తారు. ఆయన తరచుగా ఇక్కడికి వచ్చేవారని కూడా చెప్తారు. సో ఈ ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం తొలి శాసనం 1299 ఏడి నాటిది ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ చెక్కిన శిల్పాలన్నీ కూడా వివిధ హిందూ దేవుళ్ళు మరియు దేవతలు కనిపిస్తారు ఇక్కడ.
ఇక్కడ రామాయణ మహాభారత ఇతిహాసాల నుండి ఘట్టాలను తీసుకొని ఈ శిల్పాలను రూపొందించారు. ప్రధానంగా శైవ ప్రదేశం అయినప్పటికీ కూడా ఇక్కడ వివిధ వైష్ణవ దేవతలకు కూడా అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే ఈ శైవ వైష్ణవులతో పాటు ఇక్కడ జైన మతం, బౌద్ధ మతం, గోలకి, ఆరాధ్య, కాపాలిక, కాలాముఖ, రసశైవం, శాక్తేయ మరియు సౌర వంటి అనేక ఇతర ఆరాధనా పద్ధతులు కూడా అవలంబించారు ఇక్కడ. చూడొచ్చు మనం ఇక్కడ ఈ శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి అంటే చాలా ప్రెసిషన్తో చెక్కబడి ఉన్నాయి ఇవి. అలాగే చాలా సిమెట్రిక్గా కూడా చేయబడి ఉన్నాయి ఇవి. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యాన్ని ఇక్కడ చూడొచ్చు మనం. అంటే ఇతర ప్రధాన ఆలయాల్లో కనిపించే శిల్పకళా నైపుణ్యం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ కాంప్లెక్స్కి అవతల కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవి జీర్ణోద్ధరణ చేయబడలేదు. ప్రస్తుతము ఆ ఆలయాలను సరిగా నిర్వహించలేదు, మండపాలను మాత్రమే చూడొచ్చు మనం. సో ఇక్కడ ఖచ్చితంగా దర్శనీయ స్థలం, ఎవరైనా వచ్చి దర్శించవచ్చు.